ఓం నమో నారాయణాయ. వైశాఖ పురాణం 23వ అధ్యాయము. కిరాతుని పూర్వజన్మ. నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమను ఇట్లు వివరించుచున్నాడు. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ కిరాతుల వృత్తాంతమును ఇట్లు వివరించెను. కిరాతుడు శంకునితో ఇట్లనెను: మహాముని, దుష్టుడనగు నేను పాపినైనను నీ చేత అనుగ్రహింపబడితిని. మహాత్ములు సజ్జనులు సహజముగానే దయాస్వభావులు కదా. నీచమైన కిరాతకులమైన పుట్టిన పాపినగు నేనెక్కడా? నాకిట్టి పుణ్య ఆసక్తి గల బుద్ధి కలుగుటయేమి? ఇట్టి ఆశ్చర్య పరిణామమునకు మహాత్ములగు మీరు అనుగ్రహమే కారణమని అనుకొనుచున్నాను. సజ్జనులను పాపములను కలిగించు హింసాబుద్ధి నాకు మరలా కలగకుండా ఉండుక చూడుము. సజ్జనులతోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా. ఉత్తముడా, నేను నీకు శిష్యుడనైతిని. నన్ను నీ దయకు పాత్రను చేసి అనుగ్రహింపము. నా యందు దయను చూపము. జ్ఞాని, పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా. సమచిత్తులు, భూతదయ కలవారగు సజ్జనులకు హీనుడు, ఉత్తముడు, తనవాడు, పరుడు అను భేదం ఉండదు కదా. ఏకాగ్ర చిత్తతో చిత్తశుద్ధిని పొందుటకై అడిగిన వారు పాపాత్ములైనను దుష్టులైనను చెప్పుదురు కదా. గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావం కలిగినది. అట్లే సజ్జనులు మందబుద్ధులను తరింపచేయు స్వభావం కలవారు కదా. దయాశాలి సజ్జనుడా, నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకము. నీ సాంగత్యమునంది నీకు విధేయుడును అగుట వలన, నిన్ను సేవింపగోరుట వలన నాపై దయచూపుము అని కిరాతుడు బహువిధములా శంకుణ్ణి ప్రార్థించెను. శంకుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇది అంతయును వైశాఖ మహిమ అని తలచెను. కిరాతుని సంకల్పమునకు మెచ్చి ఇట్లనెను: కిరాతుడా, నీవు శుభమును గోర్చు సంసార సముద్రమును దాటించునట్టి విష్ణు ప్రీతికరములగు వైశాఖ ధర్మములను ఆచరింపుము. ఈ ఎండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది. ఇచ్చట నీరు నీడ లేవు. నేనిచ్చట ఉండలేకుంటిని. కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదము. అచ్చటకు పోయి నీటిని త్రాగి నీడయందు ఉండి సర్వ పాపనాశకమైన విష్ణుప్రియకరమైన వైశాఖ మహిమను, నేను చూసిన దానిని విన్నదానిని నీకు వివరింతును అని పలికెను. అప్పుడు కిరాతుడు శంకునకు నమస్కరించి, స్వామి, ఇచ్చటకు కొలది దూరమున స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు. అచ్చట మిగులు మగ్గిన వెలగ పండ్లతో నిండిన వెలగ చెట్లు ఎన్నియో ఉన్నవి. అచ్చట నీకు మిక్కిలి సంతృప్తిగాను ఉండును. అచ్చటకు పోవుదము రమ్మని శంకుణ్ణి అచ్చటకు గొనిపోయెను. శంకుడును కిరాతునితో కలిసి వెళ్ళి అచ్చట మనోహరమగు సరస్సును చూసెను. ఆ సరస్సు కొంగలు, హంసలు, మున్నగు జలపక్షులతో కూడి ఉండెను. వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను. పుష్పములున్న లతా వృక్షములు ఎక్కువగా ఉండుటచే తుమ్మెదలు వాలి మధుర ధ్వనులను చేయుచుండెను. తాబేళ్ళు, చేపలు మున్నగు జల ప్రాణులతో ఆ సరస్సు కూడి ఉండెను. కలువలు, తామరలు మున్నగు జల పుష్పములతో నిండి మనోహరమై ఉండెను. వివిధములగు పక్షుల అచ్చట వ్రాలి మధురముగా కిలకిల రావములు చేయుచుండెను. చెరువుగట్టున పొదరిండ్లు, నీడనిచ్చు చెట్లు పుష్కలముగా ఉండెను. ఫలపుష్ప వృక్షములు నిండుగా మనోహరములై ఉండెను. అడవి జంతువులను అచ్చట స్వేచ్ఛగా తిరుగుచుండెను. ఇట్టి మనోహరమైన సరస్సును చూచినంతనే శంకుని మనసు ప్రశాంతమయ్యెను. శరీరము సేద తీరినట్లు అయ్యెను. శంకుడు మనోహరమగు ఆ సరస్సున స్నానము చేసెను. పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నింటిని తిని మరికొన్నింటిని ప్రసాదముగా కిరాతునికి ఇచ్చెను. ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టిలు చూసి ఇట్లనెను: నాయనా కిరాత, ధర్మతత్పర, నీకే ధర్మములు చెప్పవలెను? బహువిధములగు ధర్మములు అనేకములు ఉన్నవి. వానిలో వైశాఖ మాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశ సాధ్యములుగా ఉన్నను అధిక ప్రయోజనమును కలిగించును. వానిని ఆచరించిన సర్వ ప్రాణులను ఇహకములు
ఆయుష్ముకులములకు శుభ లాభములను కలుగును. నీకు ఏ విధములగు ధర్మములు కావలియనో అడగమని పలికెను. అప్పుడు కిరాతుడు, స్వామి, అజ్ఞానాది పూర్ణమగు ఇట్టి కిరాత జన్మ నాకేల కలిగెను? ఈ విషయము నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పకూడదును అని అడిగెను. అప్పుడు శంఖుడు కొంతకాలము ధ్యానమగ్నుడై ఉండి ఇట్లనెను. ఓయి, నీవు పూర్వము శాకలా నగరమున వసించు స్తంభుడు అను బ్రాహ్మణుడవు, శ్రీవత్సస గోత్రుడువు, వేద శాస్త్రాదులను చదివిన పండితుడవు. నీ భార్య పేరు కాంతిమతి. ఆమె సుందరి, ఉత్తమురాలు, పతివ్రత. కానీ నీవు ఒక వేశ్యయందు మనసుపడి ఆచారాదులను విడిచి శూద్రుని వలె నాచార విహీనుడవై ఆ వేశ్యతో కాలమును గడుపుచుంటివి. సుగుణవతియగు నీ భార్యయు నీకును ఆ వేశ్యకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో ఉండేడిది. ఆమె నీకును నీ ఉంచుకున్న వేశ్యకును అనేక విధములగు సేవలను ఓర్పుగా శాంతముగా చేసేది. ఆమె మనసులో బాధపడుచున్నను పతివ్రత అవుటచే భర్తకును భర్తకి ఇష్టురాలగు వేశ్యకును బహు విధములగు పరిచర్యలను చేస్తూ ఉండెను. ఈ విధముగా చాలా కాలం గడిచినది. ఓయి కిరాత, ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించు ఆహారమును విడిచి సూత్రసమ్మతమగు గేదె పెరుగు, ముల్లంగి దుంపలు, నువ్వులు, అనుములు మినుములు అనుకుంటండి కలిసిన మాంసాహారమును భుజించితివి. అనుచితమైన ఆహారము వలన నీకు అనారోగ్యం కలిగెను. రోగిని ధనహీనుడు వగు నిన్ను విడిచి ఆ వేశ్య మరొక అతనితో పోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేస్తూ ఉండేది. నీవును పశ్చాత్తాపపడితివి. మన్నింపమని నీ భార్యను కోరితివి. నేను నీకేమీ చేయలేకపోతిని. అనుకూలవతియగు భార్యను సుఖపెట్టలేనివాడు 10 జన్మలు నపుంసకుడై పుట్టును సుమా. నీ వంటి పతివ్రతను అవమానించిన నేను పెక్కు నీచ జన్మలయందు పొందును అని అనేక విధములుగా ఆమెతో పలికితివి. ఆమెయు, నాథా, నీవు దైన్యము వహింపకుము. చేసిన దానికి సిగ్గుపడవలదు. నాకు మీపై కోపము లేదు. పూర్వజన్మలోని పాపములు బహు విధములుగా బాధించును. వానిని సహించిన వారు ఉత్తములు. నేనేదియో పాపమును పూర్వజన్మలో చేసి ఉందును. దాని ఫలితం ఇది అని నాకు ధైర్యమును చెప్పెను. నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనమును తెప్పించుకుని నీకు సేవ చేయుచుండెను. నిన్ను శ్రీహరిగా భావించి గౌరవించినది. వ్యాధిగ్రస్తుడవైన నీకు బహు విధములగు సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్ధలతో చేసినది. నిన్ను రక్షింపుడని దేవతలందరినీ ప్రార్థించినది. భర్తకు ఆరోగ్యము కలిగినచో చందికకు రక్తాన్నమును గేదె పెరుగుతో సమర్పింతును. గణేశునకు కుడుములను నివేదింతును. 10 శనివారములు ఉపవాసమును చేయుదును. మధుర ఆహారమును, నేతిని, అలంకారములను, తైలాభ్యంగములను మానుదును అని బహు విధములుగా చాలామంది దేవతలకు మొక్కుకొనెను. ఒకనాడు దేవలుడను ముని సాయం సమయమున ఆమె ఇంటికి వచ్చెను. అప్పుడు ఆమె, నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చునని చెప్పెను. సత్బ్రాహ్మణుడగు అతిథిని పూజించినచో నీకు మంచి కలుగునని ఆమె తలచెను. నీకు ధర్మకార్యములనిన ఇష్టం లేకపోవటచే ఆమె నీకు వారిని వైద్యుడని చెప్పెను. అట్లు వచ్చిన మునికి నీ చేత ఆమె పానకమును ఇప్పించును. నీ అనుజ్ఞతో దానము అయి ఉంటుంది. నీ అనుజ్ఞతో దానము ఇచ్చెను. మరునాటి ఉదయమున దేవలముని తన దారిని తాను పోయెను. నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందును నోటిలో వేయుచున్న నీ భార్య వ్రేలిని కొరికితివి. రోగము పెరిగి చివరకు నీవు మృతి పొందితివి. నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకుంటివి. కానీ ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రం తలుచుకునలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తానును నిన్ను కౌగిలించుకొని అగ్ని ప్రవేశమును సహగమనమును చేసెను. నీతో సహగమనమును చేసిన నీ భార్య పతివ్రత అగుటచే విష్ణులోకమును చేరను. ఆమె వైశాఖమున దేవులకు పానకమునిచ్చుట వలన, దేవులని పాదములను కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యమును కలిగెను. నీవు మరణ సమయమున నీచురాలగు వేశ్యను తలచుటచే క్రూరమగు కిరాత జన్మమును పొందితివి.
వైశాఖమున దేవలునికి వైద్యుడనుకొనియు పానకం ఇచ్చుటచే ఇప్పుడు నన్ను వైశాఖ ధర్మములు అడిగి మంచి బుద్ధి కలిగితివి. దేవులని పాదములను కడిగిన నీటిని శిరమున చల్లుకొనుటచే నీకు నాతో ఈ విధముగా సాంగత్యం చేయు అవకాశము కలిగినది. కిరాత, నీ పూర్వజన్మ విషయమును నేను దివ్య దృష్టితో తెలుసుకొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రత ఆచరించుట వలన కలిగినది. నీకు ఇంకనూ ఏమి తెలుసుకొనవలెనని ఉన్నదో దానిని అడుగుము, చెప్పెదను అని శంకుడు కిరాతునితో పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పెను. ఇది వైశాఖ పురాణం 23వ అధ్యాయం సంపూర్ణం. మరిన్ని భక్తి విశేషాల కోసం పురాణాలు, సచ్చరిత్రలు, అవధూతల చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి పాటలు యూట్యూబ్లో వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. పక్కనే ఉన్నటువంటి బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోగలరు. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఆడియో మీకు వస్తుంది. ఓం నమో నారాయణాయ. స్వస్తి.